तेलंगाना के हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय द्वारा सभी को सविनय स्वागत। हम इस वीडियो में जेएल हिंदी टीएस जेएल हिंदी में जो यूनिट 5 भाषा वेरी मोस्ट इम्पॉर्टेंट चैप्टर, इसके बारे में इस वीडियो में हम चर्चा करेंगे। जो यह वीडियो निकालने की एक उद्देश्य भी है। ना स्टूडेंट अल्ताफ అని ఆ అబ్బాయి మెసేజ్ పెట్టడం జరిగింది, సార్ ఈ భాష మీద ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫ్రీగా అందుకే వీడియోను తయారు చేయడం జరుగుతుంది। అలాగే మీరు ఏదన్నా టాపిక్ మీద వీడియో తయారు చేయండి సార్ అంటే దానికి కూడా మేము మా వంతుగా మదీనా హిందీ విద్యాలయ ఖచ్చితంగా మీకు 100% సాథ్ దేతీ హై। ఎందుకంటే ఆల్రెడీ 2014లోనే కాలేజీలన్నీ బంద్ అయిపోయినాయి। 2017లో క్వాలిఫికేషన్ ఇబ్బందులతోటి నోటికి వచ్చిన కాడే జాబ్స్ కూడా కొంతమంది విద్యార్థులకు మిస్ కావడం జరిగింది। చాలా బాధాకరమైన విషయము। ఎందుకంటే ఏ క్షణంలో ఏది జరుగుతుందో తెలియదు। కాబట్టి ఈ 7 నెలలు హార్డ్ వర్క్ చేయండి। ఇంకా మళ్ళీ పడ్డానికి ఇంకా 10 ఏళ్ళు పట్టొచ్చు। ఎందుకంటే ఆల్రెడీ హిందీ అనేది దాదాపుగా క్లోజ్ అయిపోయింది। ఇప్పుడే ఈ వరదలోనే మనం ఏం చేయాలంటే దేంట్లో ఒక దాంట్లో బలంగా నిలబడి కష్టపడి సాధించుకొని మన లైఫ్ని మనం చక్కదిద్దుకుంటే మంచిది। అందుకోసమే మదీనా హిందీ విద్యాలయ యాప్లోనే ఉంటాయి వీడియోస్। ఇప్పటి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకే ఈ లెసన్లకు సంబంధించిన మీకు వీడియోస్ యాప్లోనే ఉంటాయి, యూట్యూబ్లో ఉండదు। మన మదీనా హిందీ విద్యాలయ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు ఇది మీకు వీడియోస్ ఉంటాయి, ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి। మీకు దొరకని పుస్తకాలు ఏమైనా పీడిఎఫ్ పెట్టమంటే అది కూడా మా వంతుగా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాము। ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి అమౌంట్ అవసరం లేదు। ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ చూపెట్టినట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి। దాంట్లో అన్ని ఫ్రీ వీడియోస్, ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము। అన్నీ కూడా మీరు రెఫర్ చేసుకొని ఉద్యోగం సాధించుకోవాలి, జేఎల్ పోస్ట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ కోరుకుంటుంది। ఇప్పుడు మనము ఈ 5th యూనిట్లో భాష 5th యూనిట్లో ఫస్ట్ లెసన్ ఇది భాష అనే దాని గురించి మనము ఇప్పుడు చర్చిస్తాం ఈ వీడియోలో। భాష यह भाषा कैसा हिंदी भाषा कैसा उत्पन्न हुई है। पहले संस्कृत परिवर्तित पाली भाषा परिवर्तित प्राकृत भाषा परिवर्तित अपभ्रंश भाषा परिवर्तित अवहट्टु भाषा परिवर्तित प्राचीन हिंदी परिवर्तित आधुनिक हिंदी। ఇది భాషకు సంబంధించిన క్రమానుసారము। బాగా గుర్తుపెట్టుకోండి, భాష మొదట సంస్కృతంతో ప్రారంభమైంది, అది పాలి నుంచి ప్రాకృత్ తర్వాత అపభ్రంశు దాని తర్వాత అవహట్టు తర్వాత ప్రాచీన హిందీ తర్వాత ఆధునిక హిందీ। ఇది భాష క్రమం, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్। ఈ లైన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ భాష నుంచి ఏది ఉంది। దీన్ని ఇంకో రకం కూడా అడుగుతాడు వాడు, అవరోహి ఆరోహి క్రమ్ బి పూచా జాతా హై, చాలా ఇంపార్టెంట్। ఆరోహి అంటే చిన్న నుంచి పెద్దది, ఇట్లా అడగొచ్చు లేదా సహీ క్రమ్ అని అడగొచ్చు, మధ్యలో అటు ఇటు చేంజ్ కావచ్చు। కాబట్టి मेरी साथी अध्यापक और अध्यापिकाएं फौरन इसे आपकी नोट्स में लिख लीजिए। మీరు వెంటనే నోట్స్లో రాసుకోండి। సంస్కృత్, పాలి, ప్రాకృత్, అపభ్రంశ్, అవహట్, ప్రాచీన హిందీ और ఆధునిక హిందీ। ఇది క్రమానుసారము। మీరు లైన్ గుర్తుపెట్టుకోవాలి, ఆరోహి క్రమం గుర్తుపెట్టుకోవాలి, క్రమానుసారం కూడా గుర్తుపెట్టుకోవాలి। ఇది భాష యొక్క పరివర్తిత రూప్। हम
जो बताया था భాష అనేది ఎక్కడ ప్రారంభమైందంటే సంస్కృతంలో ప్రారంభమైంది. సంస్కృతం తర్వాత పాలి, पाली का परिवर्तित प्राकृत, अपभ्रंश, अवहट्ट, प्राचीन हिंदी और आधुनिक हिंदी. దీనికి సంబంధించిన మనం అవరోహి ఆరోహి క్రమం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సంస్కృతంలో మనకు రెండు ఉన్నాయి. మనకు వైదిక్ సంస్కృతి. వైదిక్ సంస్కృతిలో మొత్తం కూడా అది మంత్రాల రూపంలో ఉంది. దాని తర్వాత లౌకిక్ సంస్కృతి అంటే ప్రాంతంలో ఉండే భాషను ఉపయోగించుకుంటూ రాయడం జరిగింది. అదే రామాయణ్ और మహాభారత్. ఇది వైదిక్ సంస్కృతిలో ఉండే రెండు. వైదిక్ సంస్కృతిలో వైదిక్ సంస్కృతి और లౌకిక్ సంస్కృతి. నీట్గా నోట్స్లో రాసుకోండి. ఇది మీకు చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఈ భాషకు సంబంధించిన మెటీరియల్లో కూడా డాక్టర్ భోలానాథ్ తివారీ పుస్తకాన్ని మనం రెఫర్ చేసి వాటికి సంబంధించిన పేజీలు మనం అక్కడ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఉపయోగించుకోండి. ఈ పాలి భాష వచ్చేసి మనకు త్రిపీటకాల రూపంలో ఉంటుంది. ఇవి వచ్చేసి మొత్తం కూడా మనకు జాతక గ్రంథాలు ఎక్కువగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. దాని తర్వాత ప్రాకృత్ వచ్చేసి దంతగాథాయే ఎక్కువగా రాయడం జరిగింది. ఇక హిందీ ఎక్కువగా వికాస్ అయిన భాష ఏదైనా అంటే అపభ్రంశ్. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. హిందీ వికాస్ అయినది ఎక్కడి నుంచి అంటే మనకు అపభ్రంశ భాష నుంచి వచ్చింది. ఈ అపభ్రంశ భాష వచ్చేసి ఇక్కడ ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి మనకు. शौरसेनी और अर्ध मागधी और मागधी और पैशाची भाषा और खस अपभ्रंश భాష అడుగుతుంటారు ఒకసారి బిట్ ఎగ్జామినేషన్లో. అపభ్రంశ భాష హిందీ వికాస్ నే కితనే బోలీ జాతి హై అంటే యాక్చువల్గా కొంతమంది 4 అంటారు, కొంతమంది 5 అంటారు. ఎగ్జామ్లో 4, 5 రెండు ఒకేటి ఇవ్వడు వాడు. 4 ఇస్తే 4 పెట్టండి, 5 ఇస్తే 5 పెట్టండి. ఇది అపభ్రంశ్. హిందీ వికాస్ జరిగిన భాష ఏదైనా అంటే అపభ్రంశ భాష. తర్వాత అవహట్టు భాష. అవహట్టు భాష అనేది కమ్ లోగ్ జో ఉపయోగ్ కియా హై. और ప్రాచీన్ హిందీ. అప్పుడు ఈ ప్రాచీన హిందీకి వచ్చేసరికి మనకు అరబ్బీ వాళ్ళు ఫారసీ వాళ్ళు రావడం, ఆ భాష కూడా మనకు హిందీ శబ్దము సింధు నది నుంచి హిందీ వర్డ్ ఏ విధంగా వచ్చిందని కూడా మనకు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అరబ్బీ ఫారసీ భాషలు ప్రాచీన హిందీలో. ఇక ఆధునిక హిందీలో మనము తత్సం తద్భవ శబ్దాలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఇది మనకు భాష యొక్క క్రమము. సంస్కృత్, పాలి, ప్రాకృత్, అపభ్రంశ్, అవహట్, ప్రాచీన హిందీ और ఆధునిక హిందీ. ఈ భాషల్లో మనకు హిందీ వికాసమైన క్షేత్రం ఏదా అంటే అపభ్రంశ భాష. ఈ అపభ్రంశ భాషలోనే शौरसेनी, अर्धमागधी, मागधी, नागर या पैशाची भाषा, खस अपभ्रंश. इसलिए जो अपभ्रंश विकास के लिए कितनी बोली అని అడిగితే నువ్వు 4 అని ఉంటే 4 పెట్టు, 5 ఉంటే 5 పెట్టు. ఇది కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ यह भी అవరోహి ఆరోహి క్రమ్ भी याद रखना चाहिए. ఎక్కువ ఎగ్జామ్లో ఏమడుగుతుంటాడంటే క్రమానుసారం పెట్టండి అంటుంటాడు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదివేటప్పుడు కూడా ఒక క్రమానుసారం ఒక పద్ధతి ప్రకారం చదవండి. చదివేటప్పుడు గ్రంథాలు ఉన్నాయి. తులసీదాసు చదివేటప్పుడు ఆ గ్రంథాలు చదువుతూ ఇయర్ వైజ్ రాయండి. క్రమానుసారంగా గుర్తుపెట్టుకోండి. ఊరికే రామచరితమానస్, కవితావళి, దోహావళి, వినయ పత్రిక ఒక 4-5 గ్రంథాలు గుర్తుపెట్టుకుంటే వాడు ఒకసారి ఏమిటంటే చోటా గ్రంథ క్యా హై, బడా గ్రంథ క్యా హై, और छोटे గ్రంథ బడే గ్రంథకు అవరోహి క్రమ్ మే లిఖే, ఆరోహి క్రమ్ మే లిఖే అంటాడు. అందుకోసం చదివేటప్పుడే మీరు నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడే నీట్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి మనకు భాషలో ఉండే రూపాంతరాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము జో భాషాక निर्माण कैसा हुए हैं, उसमें हिंदी का निर्माण कैसी हुई है. ఈ హిందీకి నిర్మాణంలో మనం చెప్పినాము ఫస్ట్ సంస్కృతి నుంచి పాలి, ప్రాకృత్ ఇట్లా ఏ విధంగా మనం చెప్పినాము. దాంట్లో అపభ్రంశ్ అనేదే హిందీ భాషకు నిర్మాణం జరిగింది అని చెప్పాము. దీన్ని మనం ఏమంటామా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, భాష అంటాము. భాష అపభ్రంశ్ అవుతుంది. ఇక్కడ ఈ ఉపభాషలు 5 ఉన్నాయి మనకు. शौरसेनी, अर्धमागधी, मागधी, पैशाची, खस अपभ्रंश. వీటిని ఏమంటామా అంటే మనము ఉపభాషాయే అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది భాష. ఈ భాషలో ఉపభాషలు వచ్చేసి शौरसेनी, अर्धमागधी, मागधी, पैशाची, खस अपभ्रंश.
వీటిని ఉపభాషాయే అంటాము. ఈ शौर श्रेणीలో మనకు 5 बोली, अर्धमागधी में 3 बोली, मागधी में 3 बोली, पैशाची में 4 बोली, खस अपभ्रंश में 2, पूरे मिला को 17 बोलिया. 17 बोलिया బాగా గుర్తుపెట్టుకోండి. 17 బోలే. వీటి మీద డెఫినెట్గా బిట్టు ఉంటుంది, 100% ఉంటుంది. వీటిని మనం ఏమన్నాము? బోలియాలు అన్నాము. ఈ బోలియాలతో పాటు మళ్ళీ ఏముంటాయంటే ఉపబోలి ఉంటుంది. ఉపబోలి ఉదాహరణకు ఈ హర్యానా తీసుకుందాం మనం. హర్యానాలో జాటు ఔర్ బాంగ్రు వీటిని ఏమంటామంటే మనము ఉపబోలియా అంటాము. మళ్ళీ బోలియాకు ఉండే ఉపబోలియాలు. అంటే ఇది ఒక భాష యొక్క క్రమానుసారము. ఫస్ట్ భాష, భాష తర్వాత ఉపభాష, ఉపభాష తర్వాత బోలి, బోలి తర్వాత ఉపబోలి. వీటి మీద డెఫినెట్ బిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నీట్గా నోట్స్ రాసుకో, నీట్గా ప్రిపేర్గా. అలాగే మన మెటీరియల్లో కూడా మనము ఈ భాషా బోలి అది డాక్టర్ భోలానాథ్ తివారీని మనం ఫాలో కావడం జరిగింది. ఇక్కడ ఈ हिंदी का निर्माण में महत्वपूर्ण प्रयास अपभ्रंश भाषा की है. यह अपभ्रंश भाषा कुछ पंडितों ने अपभ्रंश को 4 बताया, कुछ लोग 5 मानते हैं. 4 అయినా 5 అయినా ఆ ఎగ్జామ్లో 4 వస్తే 4 పెట్టు, 5 వస్తే 5 పెట్టు. ఈ అపభ్రంశమే ఉపభాష అయ్యే 5 ఉన్నాయి మనకు. ఈ 5లో शौर श्रेणी అనేది ఇది వచ్చేసి మనకు పశ్చిమ హిందీ అనేది మనకు ఉంది. ఈ పశ్చిమ హిందీని మనం ఏమంటామంటే ఉప ప్రాంతాలు అంటాము. ఈ పశ్చిమ హిందీలో మళ్ళీ మనకి ఎన్ని వచ్చినాయంటే బోలియా 5, ఖడి బోలి, బ్రజ్ భాష, కన్నౌజీ, బుందేలి ఔర్ హర్యానీ. మళ్ళీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బోలీలు ఏ క్షేత్రాల్లో మాట్లాడతారు అనేది ఒకటి మనం బుక్లో ఉంది, చదువుకోవాలి. మళ్ళీ దానికి ఉపబోలియాలు ఏమున్నాయో అవి కూడా చదువుకోవాల్సింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా బిట్లు దీంట్లో ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఖడి బోలిని మనము కౌరవి భాష అని కూడా అంటాము. కిస్నే రఖా? రాహుల్ सांस्कृतियान ने रखा. राहुल सांस्कृतियान किस ग्रंथ में बताया? घुमखड शास्त्र में बताया था. उन्होंने जो बताता है कि राहुल सांस्कृतियान ने पुस्तकों को पढ़ने से ज्ञान का शब्द निर्माण होता है, लेकिन घूमने से, अनुभव करने से, आंखों से देखने से जो ज्ञान का అనుభవ్ నిర్మాణ్ హోతా హై అని చెప్పడం జరిగింది. ఆయననే కౌరవి భాష అని ఈ ఖడి బోలి పెట్టడం జరిగింది. ఇక అర్ధమాగధి అనే ఉపభాషలో నుంచి మనకు పూర్వీ హిందీ వచ్చింది. ఈ పూర్వీ హిందీలో మనకు 3 బోలియాలు ఉన్నాయి. ఒకటి అవధి, బఘేలి और छत्तीसगढ़ी. और मागधी నుంచి बिहारी हिंदी उत्पन्न हुई. यह बिहारी उत्पन्न 3 बोलियाँ हैं, भोजपुरी, मगही और मैथिली. मैथिली में कौन आप जानते हैं? विद्यापति. उसी तरह पैशाची से राजस्थानी जो भाषा उत्पन्न हुई, यह राजस्थानी से मारवाड़ी, जयपुरी, मेवाती और मालवी, इन 4 ఉపభాషాయే यह पैशाची राजस्थानी क्रमानुसाరం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే खस अपभ्रंश నుంచి पहाड़ी हिंदी. पहाड़ी का हिंदी का मतलब पहाड़ों के ऊपर जो रहने वाले, बातचीत करने वाले, जैसे वह 2 उपबोलियाँ आई हैं, कुमायनी और गढ़वाली भाषा. गढ़वाली का तो पठार प्रांत में रहने वाले जो बातचीत करते हैं उनके प्रांत. कुमायनी को बोली आके पहाड़ों के प्रांत में रहकर जो बातचीत करने वाले. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, అపభ్రంశను భాష అంటాం మనము. ఈ शौर श्रेणी, అర్ధమాగధి, మాగధి, పైశాచి, ఖస్ అపభ్రంశను ఉపభాషాయే అంటాము. మళ్ళీ మనము ఈ పశ్చిమ హిందీలో ఈ 5ను బోలి అంటాము. ఈ బోలీలో కింద మళ్ళీ ప్రాంతాల్లో మాట్లాడేదాన్ని ఉపబోలి అంటాము. అవన్నీ మన మెటీరియల్లో నీట్గా ఉండడం జరిగింది. ఇది మీరు ఈ లైనప్ అంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. జాగ్రత్తగా ఏ ప్రాంతాల్లో మాట్లాడతారని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్టేట్స్ మారినాయి కాబట్టి ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో, బీహారీ కూడా కొద్దిగా జార్ఖండ్ నుంచి అట్లా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలు కూడా మారినాయి కాబట్టి అప్డేట్ ఇన్ఫర్మేషన్ని మనము పెట్టడం జరిగింది. जो
मेरे साथी अध्यापक और अध्यापिकाएं, यह क्रम देखिए, भाषा, उपभाषा, विभाषा, बोली, उपबोली, इसे कहते हैं అవరోహి క్రమం, పెద్దదాని నుంచి చిన్నదాని వరకు. అలాగనే ఒకసారి ఉపబోలి, బోలి, విభాష, ఉపభాష, భాష ఇది వస్తే దాన్ని ఏమంటామంటే ఆరోహి క్రమం అని అంటాము. ఈ క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. भाषा क्या कहते हैं? अपभ्रंश को भाषा कहते हैं. और उपभाषा का नाम शौरशैनी को उपभाषा. దీని ఒక్కదానే కాదు, అక్కడ మనకు 5 ఉన్నాయి, 5లో ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఇక్కడ విభాష అంటే పూర్వీ హిందీ, పశ్చిమ హిందీ, వీటిని విభాష అంటే కొన్ని ప్రాంతాలు కలిపి ఉన్నదాన్ని విభాష అంటాము. బోలి అంటే మళ్ళీ ఆ పూర్వీ హిందీలో ఉన్న 3, పశ్చిమ హిందీలో ఉన్న 5, ఇవన్నీ కూడా ఉదాహరణకు బ్రజ్ భాష. ఉపబోలి అంటే ప్రాంతాల్లో పాడే భాష. హర్యానాలో ఉండే ప్రాంతాల్లో ఉపబోలి మాట్లాడుతారు. బాంగురు అనేది ఉదాహరణకు బాంగురు, అది ఉపబోలి అవుతుంది. ఇది మనకు భాషకు సంబంధించిన क्रमानुसारमु. दानिकी मीकु एग्जाम्पल इदी. जो हम भारत में जायदा बोलने की भाषा क्रमानुसार क्या है, మన భారతదేశంలో ఏ భాషను ఎక్కువగా మాట్లాడతారు అనేది ఇక్కడ మనము क्षेत्रफल या जनसंख्या की दृष्टि से 2011 गणन के अनुसार फर्स्ट हिंदी, सेकंड बंगला, 3 मराठी, 4 तमिళ్, 5 తెలుగు, 6 కన్నడ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏది అంటే ఫస్ట్ హిందీ, బంగ్లా, మరాఠీ, तमिళ్, తెలుగు, కన్నడ. అలాగే क्षेत्रफल की दृष्टि से भारत में सबसे ज़्यादा बोलने वाली बोलियाँ क्या है? ఇందాక మనం చెప్పినాం భాష తర్వాత బోలి వస్తుంది మనకని చెప్పి. ఆ బోలియాలు ఏంటివి అంటే ఫస్ట్ది భోజ్పురి, 2 ఖడి బోలి, 3 అవధి, 4 బ్రజ్ భాష. ఇవి మనకు ప్రాంతాల్లో మాట్లాడే ఈ ఎక్కువగా మాట్లాడే బోలియా. తక్కువగా మాట్లాడే బోలి ఏదా అంటే బఘేలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా మాట్లాడే భాష और అత్యధికంగా మాట్లాడే బోలి, ఇవి నోట్ చేసుకోండి, నీట్గా నోట్స్లో మెన్షన్ చేసుకోండి. భాషాకి దర్జా क्यों दिया जाता है? ఒక భాషను మనము संविधान में मान्यता किस रूप में देते हैं అంటే ఈ 5 కారణాలు ఉండాలి. ఒకటి, उस भाषा की व्याकरण रहना चाहिए, लिपि रहना चाहिए, अनेक व्यक्तियों द्वारा समझी जाना चाहिए और उनका साहित्य लिखकर पढ़ाई जाना चाहिए और इन 4 को देखकर भारतीय संविधान द्वारा मान्यता देना चाहिए. ఈ 5 గుణాలు ఉంటేనే దాన్ని రాజ్యాంగబద్ధంగా భాష అంటాము. మొదట్లో మనకు 14 భాషలు ఉండేవి. ఆజం 22 భాషలు ఇప్పుడు ఉన్నాయి. ఈ మొదట 14, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 22. అలాగే जो संविधान में రాజ్యాంగం में भाग 12 खंड देनी गुरिंची चर्चिंचबడుతుందంటే भाषाओं के बारे में चर्चा करती है, सभी भाषाओं के बारे में. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. खंड 12 खंड में जो सभी भाषाओं के बारे में चर्चित किया जाता है. అలాగే हमारी हिंदी अनुसूची 8 అనుసూచి 8 ప్రకారము 343 1 ఆర్టికల్ ప్రకారము సెప్టెంబర్ 14, 1949లో దాన్ని రాజభాషగా రాష్ట్ర భాషగా గుర్తించడం జరిగింది. ఇది మనకు ఉండే పాయింట్స్ అన్నమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. खंड 12 में सभी भाषाओं का चर्चित होता है. अनुसूची 8 और आर्टिकल 343 हिंदी के बारे में चर्चित किया जाता है. ఇది మనకు భాషకు సంబంధించిన दर्जा ఎలా ఉంటుందనేది ఇక్కడ. భాషా में हम अब चर्चा करेंगे राजभाषा. राजभाषा किसे कहते हैं? सरकारी कार्यालयों में प्रयोग किया जाता है, उसे राजभाषा कहते हैं. और राष्ट्रभाषा जो भारत में अधिक लोगों को एक सूत्र में बांधती है, उसे कहते हैं राष्ट्रभाषा कहते हैं, एक सूत्र में. और मातृभाषा हम सब लोग जानते हैं, यहाँ परिवार की भाषा
और मातृभाषा परिवार की भाषा होती है। और मानक भाषा किसे कहते हैं? मानक भाषा इसे कहते हैं आदर्श रूप। आदर्श रूप को मानक भाषा उसे कहते हैं खड़ी बोली। वेरी वेरी इंपॉर्टेंट बिट। मानक भाषा आदर्श रूप कहते हैं, वह क्या है? खड़ी बोली। त्रिभाषा हम सब लोग जानते हैं, जो मातृभाषा और उसके बाद राष्ट्रभाषा, उसके बाद अंतर्राष्ट्रीय भाषा। यह त्रिभाषा सूत्र का 3 रूप होते हैं। और लक्ष्य भाषा क्या है? लक्ष्य भाषा यह होता है कि मातृभाषा के अलावा अन्य भाषा सीखते हैं, उसे లక్ష్య భాష कहते हैं। ఇవి దీంట్లో మనకు డిఫరెంట్గా ఉండేవి ఏంటంటే 4వది 6వది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి। राजभाषा అంటే అందరూ తెలుసు, सरकारी कार्यालय में राष्ट्रभाषा सभी जानते हैं, मातृभाषा सभी जानते हैं, त्रिभाषा सभी जानते हैं। लेकिन मानक भाषा आदर्श रूप की भाषा कहते हैं, वह कड़ी बोली है। लक्ष्य भाषा का अर्थ यह होता है कि मातृभाषा के अलावा अन्य भाषा सीखने को लक्ष्य भाषा कहते हैं। इसलिए मेरे साथी अध्यापक और अध्यापिकाएं, आप जो गहन रूप में पढ़ना चाहिए, అబ్స్ట్రాక్ట్ రూపంలో చెప్పాము। మన మెటీరియల్లో కూడా డాక్టర్ భోలానాథ్ తివారీ ఈ బుక్ను మనం ఫాలో చేస్తూ మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది। మన మెటీరియల్ కూడా మీకు ఒక రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది। మీరు ప్రిఫరెన్స్ పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు అన్నీ తీసుకొని చదివితే తప్ప మనకు లక్ష్యం మనం చేరుకోలేము। కాబట్టి అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి జైల్లో మనం హిందీ పోస్టులు సాధించాలని కష్టపడ్డవాడు జో ఈమాన్దారీ కభీ నహీ హార్తా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి। అందరికి కూడా ధన్యవాదాలు।